వాక్య ధ్యానంలోకి వెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుకుందాం. యేసు వచ్చి అతదరికే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. చాలండి, వచనాన్ని చదువుకుని ఉన్నాం. యేసు వచ్చి అదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను అని కనబడుతుంది. ఈ అధ్యాయం మొత్తం ఒక్కసారి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. ఏంది 4 దినాలు సమాధిలో ఉండెను? ఎవరు సమాధిలో ఉందంటే లాజరు. సమాధానం బాగా చెప్పారు. లాజరు 4 దినాలు సమాధిలో ఉన్నాడు. యేసు వచ్చే వరకు, యేసు రాక మునిపే 4 దినాలు లాజరు సమాధిలో ఉన్నాడు. ఈ లాజరు ఎవరు, ఎందుకు చనిపోయాడు అనేది తెలియాలి. అయితే మొదటి వచనంలో చదువుకుని వెళ్తా ఉంటే 11వ అధ్యాయం మొదటి వచనంలో, మరియు ఆమె సహోదరి అయిన మార్త అనువారు గ్రామమై ఉన్న బేతనీలోనున్న లాజరు అని ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచిన మరియకు సహోదరుడు, అతని అక్క చెల్లెండ్రులు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు అని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. చాలండి, నీవు ప్రేమించి ఉన్న లాజరు రోగి అయి ఉన్నాడు. దేవుని చేత, సర్వాధికారము కలిగిన దేవుని చేత, సృష్టిని సృజించిన దేవుని చేత ప్రేమించబడిన వాడు ఈ లాజరు. ఇది కాక తన పాదములకు, యేసు ప్రభువారి పాదములకు, సర్వ సృష్టికర్త అయిన దేవుని పాదములకు అత్తరుతో తల వెంట్రుకలతో తుడిచి అభిషేకము చేసిన మరి ఒక్క సహోదరుడు. ఎవరి లాజరు? మరణించిన లాజరు, రోగి అయి ఉన్న లాజరు ఎవరి చేత ప్రేమించబడుతున్నాడంటే దేవుని చేత ప్రేమించబడుతున్నాడు. ఎవరి సహోదరుడు? దేవుని పాదాలకు అత్తరు పూసి అభిషేకము చేసి తన తల వెంట్రుకలతో తుడిచిన దైవభక్తి కలిగిన కుటుంబంలో జీవిస్తున్న వీరి కుటుంబంలో లాజరు ఏమయ్యాడంట? చనిపోయాడు. అతను రోగిగా ఉన్నప్పుడు మార్తా మరియా వారి కుటుంబం నుండి దేవుని వద్దకు వర్తమానం పంపారు. అయ్యా, నీవు ప్రేమిస్తున్న లాజరు ఏమయ్యాడంటే రోగి అయి ఉన్నాడు. ఏ కుటుంబం ఇది? దేవుని చేత ప్రేమింపబడుతున్న కుటుంబము, దేవునికి అన్య కార్యాలు చేసే కుటుంబము, భక్తి జీవితంలో నిక్కచ్చిగా భక్తి చేసే కుటుంబము. అందుకేగా దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అవునా కాదా? నీవు ప్రేమించి ఉన్న లాజరు రోగి అయి ఉన్నాడు. నీవు ప్రేమించి ఉన్న లాజరు 4 దినాలు సమాధిలో ఉన్నాడు. ఎందుకని దేవుడు మార్తా మరియా లాజరు వర్తమానం పంపిన వెంటనే 4 రోజుల తర్వాత రావాల్సి వచ్చింది? దేవునికి వారి మీద ప్రేమ లేదా? ఎందుకు 4 దినాల తర్వాత దేవుడు ఆ ప్రాంతానికి, ఆ గృహానికి రావాల్సి వచ్చింది? దేవుడు నిర్లక్ష్య స్వభావం కలిగి ఉన్నాడా?
ఆ ప్రాంతంలోనూ ఆ గృహంలోనూ యేసు ప్రభు వారి వెంట ఉన్న వారికి దేవుని యొక్క కార్యాన్ని బయలుపరచడానికి 3 కారణాలు ఈ అధ్యాయంలో కనబడతాయి. వారిలో ఆ అధ్యాయంలో కనబడేది మార్తా, మరియా, లాజరు, యేసు ప్రభు వారి శిష్యులు, యేసు ప్రభు వారు, అక్కడ కూడి ఉన్న బేతనీయ గ్రామంలో యూదా జనాంగం అనేవారు ఎక్కువగా కనబడతా ఉంటారు. ఆ అధ్యాయం మొత్తం చదువుకుంటే మార్తా, మరియా, లాజరు, తర్వాత యేసు ప్రభు వారు, యేసు ప్రభు వారి శిష్యులు, ఆ తర్వాత బేతనీయ గ్రామంలో ఉన్న యూదా జనాంగం మొత్తం కనబడతా ఉంటారు, యూదులు కనబడతారు. అయితే యేసు ప్రభు వారు ఎందుకు ఆలస్యంగా రావడంకి కారణం ఏమిటంటే, మొట్టమొదటి కారణము అదే అధ్యాయంలో చదువుకుందాము. 10వ వచనం ఒకసారి చదువుదామా? అయితే 9వ వచనం కానుండి, అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్టుపడునని చెప్పెను. చూడండి, యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి గనుక ఒకడు ఆ పగటి వేళ నడిచిన ఎడల ఏమవుతాడంట? తొట్టు పడడు. రాత్రి వేళ నడిచిన ఎడల, రాత్రికాల సమయంలో, చీకటి సమయంలో ఒకవేళ నడిచిన ఎడల ఏమవుతాడంట? తప్పకుండా ఇక్కడ ఆలోచించాలి. యేసు ప్రభువారు వారి గురించి మాట్లాడుకుంటూ వస్తూ, యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమని? ఒకడు పగటి వేళ నడిచిన ఎడల వాడేమవుతాడంట? చక్కగా తిన్నంగా, ఎటు పక్కకు వెళ్లకుండా, ఎటు పడకుండా తిన్నగా నడుచుకుంటా వెళ్తాడు. ఒకవేళ అదే మధ్యరాత్రి కాలంలో చీకటి సమయంలో నడిస్తే, రాత్రికాల సమయంలో ఏమి జరుగుతుందో, దారిలో ఏమి కనబడుతుందో కూడా తెలియకుండా ఎటు పడితే అటు వెళ్తారు. నిజమే, రాత్రికాల సమయంలో, రాత్రిపూట్ల టైంలో మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కడ ఏముంటుందో కూడా తెలియదు, ఎలా పడితే అలా వెళ్ళగలుగుతాం. ఎందుకు దేవుడు ఈ మాట చెప్పాడు, ఈ ఉదాహరణ ఎందుకు ఉచ్చరించాడు అనేది ఆలోచించాలి. ఎందుకు అనంటే, పగలు దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని యొక్క కార్యాలకు, దేవుని యొక్క క్రియలకు సాదృశ్యంగా ఉంది. అందుకే ఆది కాండంలో దేవుడు ఒక మాట అంటాడు. ఏమనంటాడంటే, పగలు మంచిదినియు రాత్రి ఏమంటాడమ్మా? చదవలేదు ఆది కాండము? మొదటి వచ్చిన కానీ చదువుకుంటూ వస్తే కనబడుతుంది. ఏమని? పగలు మంచిదనియు రాత్రిని వెలుగు మంచిదైనట్టు వెలుగును చీకటిని వేరుపరచును. వెలుగు దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని యొక్క క్రియలకు, దేవుని యొక్క కార్యాలకు, దేవుని యొక్క పనులకు సాదృశ్యంగా ఉంది. అందుకే పగటి వేళ నడిచినప్పుడు దేవుని యొక్క మంచి కార్యాలు ఆ ప్రాంతంలో ఉన్న ఎడల ఎవడు ఏం చేస్తాడు? ఏ చీకటి కార్యాలకు, తప్పు మార్గానికి, దేవుని యొక్క కార్యాలను విడిచిపెట్టి తొలగిపోగలుగుతాడా? చీకటి క్రియలకు వెళ్ళగలుగుతాడా? అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థమైందా? అపోస్తుడైన పౌలు సంఘానికి లేఖ రాస్తూ, మీరు పూర్వము చీకటి సంబంధులై ఉన్నారు. చీకటి సంబంధులంటే చెప్పండి అమ్మా, స్తోత్రం చెప్పండి. బిగ్గరగా 2 హస్తాల ఆకాశం పెట్టి స్తోత్రం చెప్పండి. మీరు పూర్వమందు చీకటి సంబంధులై ఉన్నారు. ఇప్పుడు మీరు దేనికి సంబంధులై ఉన్నారు? వెలుగు సంబంధులు. చీకటి సంబంధులు అంటే ఏ కార్యాలకు సాదృశ్యం?
చెప్పండి, అవునా కాదా? చీకటి క్రియలకు దేనికి సాదృశ్యం? విగ్రహారాధనకు, వ్యభిచారమునకు, దొంగతనమునకు, లేనిపోయిన మాటలకు, వీటన్నిటికీ దేనికి సాదృశ్యంగా ఉందంటే చీకటి సాదృశ్యంగా ఉంది. వెలుగు దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని క్రియలకు సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు వారు ఆ గ్రామానికి ఆలస్యంగా 4 దినాలు ఆలస్యంగా రావడానికి కారణం ఏంటంటే ఆ ప్రాంతం అంతా దేనితో నింపబడిందంటే చీకటితో నింపబడింది. అందుకనే ఆ అధ్యాయంలో 9వ వచనం ముందు ఏమంటున్నారంటే శిష్యులు, ఒక్కసారి చదవండి 8వ వచనంలో, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో చూచుచుండిరే, అక్కడికి తిరిగి నీవు వెళ్ళుదువా అని ఆయన అడిగిరి. యేసు ప్రభు వారి శిష్యులు యేసు ప్రభు వారితో అంటున్నారంట, యూదులు నిన్ను రాళ్లతో చూచుచున్నారంట. దేనితో నింపబడి ఉన్నవారు వారు? చీకటితో నింపబడిపోయి ఉన్నవారు వారు. ఆ మాట అనగానే యేసు ప్రభువారు అన్నాడు, ఒక్కడు పగటి వేళ నడిచిన ఎడలా, పగటి వేళ అంటే దేవుని కార్యాల ప్రాంతంలో ఉన్న ఎడలా ఎవరికి వెలుగు అవసరంలా. ఒకవేళ ఆ ప్రాంతంలో చీకటితో నింపబడి ఉంటే వాడేమవుతారు? తప్పగా దేవుని మార్గాన్ని సాతాను వైపుకు కంపల్సరిగా మరలుతారు. అందుకేగా ఒక ఉపమానం, ఏమంటారంటే ఒక 6 నెలలు సామెత, ఒక 6 నెలలు ఆడితో సహవాసం చేస్తే వీడు వాడవుతాడు, వాడు వీడవుతాడంట. ఒకవేళ యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వెళ్ళకపోతే కొన్ని దినాలకు ఆ పట్టణంలో ఉన్న మార్తా, మరియా, లాజరు ఏమైపోయేవారు? వారితో ఆ ప్రాంతమంతా దేనితో నింపబడి ఉన్నది? అందుకని దేవుడు మొట్టమొదటి కారణము ఆలస్యంగా రావడానికి కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క క్రియలను బయలుపరచడం కోసము ఆలస్యంగా వెళ్ళాడు. దేని కొరకు? బేతనియా గ్రామంలో దేవుని సంబంధమైన క్రియలు ఆ గ్రామంలో కనబడతల్లా. పేరుకు మాత్రము యూదులే, దేవుని చేత ఏర్పరచబడిన వారే, దేవుని సంతానమై ఉన్నవారే. ఈ యూదా జనాంగమే చివరికి దేనిలోకి పాలు పొందారంటే చీకటి క్రియలకు బానిస అయిపోయారు. మొదటిది, వారు ఆ ప్రాంతంలో ఏమైందంటే చీకటి క్రియలతో నింపబడి ఉంది. రెండవది అదే అధ్యాయంలో కనబడుతుంది. అదే అధ్యాయము 16వ వచనం ఒక్కసారి చదువుదామా. అందుకు దిదుబా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదుమని తన తోటి శిష్యులతో చెప్పెను. జాగ్రత్తగా వినాలి. 13వ వచనం చదువుకున్నాము మనము కాదమ్మా. 16వ వచనం, అందుకు దిదుబా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదుమని తన తోటి శిష్యులతో చెప్పెను. తోమా మాట్లాడుతున్నాడు. అందుకు దిదుబా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోదము రండి అని అంటున్నాడు. ఎవరితో? ఎవరితో ఎవరితో చనిపోదామని అనుకుంటున్నాడు? యేసు ప్రభు వారితోనా? ఎందుకు ఆ దిదుబా అనబడిన తోమా ఆ మాట అన్నాడు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తోమా మాట్లాడుతూ మనము ఆయనతో కూడా ప్రాంతానికి వెళ్ళి చనిపోదాం పదండి. ఎందుకు అన్నాడంటే మనం పై వచనంలో చదువుకుని ఉన్నాము, అయ్యా యూదులు నిన్ను రాళ్లతో కొట్టా అంటే చంపుదామని ఆలోచనతోనే కలిగి ఉన్నారా? అందుకే
విశ్వాసమును కోల్పోని యూదా తోమా యేసు ప్రభువారితో ఉన్న శిష్యులతో అన్నాడు, మనందరము యేసు ప్రభువారితో కలిసి చనిపోవడానికి వెళదాం పదండి అని ఎద్దేవాగా మాట్లాడుతున్నాడు తోమా. యేసు ప్రభువారి శిష్యుడు తోమా యేసు ప్రభువారితో ఎన్ని దినాలు పరిచర్య చేశాడు, యేసు ప్రభువారి యొద్ద నుండి ఎన్ని కార్యాలను పొందుకున్నాడు, యేసు ప్రభువారు తిరిగిన ప్రాంతంలో తిరిగి దేవుని యొక్క కార్యాలన్నీ చూసి తన విశ్వాసాన్ని ఏం పెంచుకున్నాడంటే అపవిశ్వాసాన్ని కలిగించుకున్నాడు. ఏమంటున్నాడంటే మనము కూడా యేసు ప్రభువారితో వెళితే ఏమైపోతామంట. ఎవరితో చెప్తున్నాడు? దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను పొందుకున్న శిష్యులు, దెయ్యాలను వెళ్ళగొట్టిన శిష్యులు. చివరికి దిదుమా అనబడిన తోమా తన శిష్యులతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మనము రాళ్లతో కొట్టబడి చనిపోదాము పదండి అని మాట్లాడుతున్నాడు. ఎంత ఎద్దేవగా దేవుణ్ణి మాట్లాడుతున్నాడు చూడండి. దేవుని యొద్ద నుండి అనేక కార్యాలు పొందుకున్న వ్యక్తి, దేవుని చేత మేళన పొందుకున్న వ్యక్తి, దేవుని చేత ఎంపిక చేయబడిన వ్యక్తి, అనేక కార్యాలు, దెయ్యాలను వెళ్ళగొట్టిన వ్యక్తి, సూచక క్రియలు చేసిన వ్యక్తి, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి చివరికి దేవుణ్ణి చాలా ఎద్దేవగా మాట్లాడుతున్నాడు. ఏమని? మనము ఆయనతో కూడా, అవునంటారా కాదంటారా? ఎంత చండాలంగా మాట్లాడాడు తోమా. దేవుని యొక్క గొప్ప క్రియలను చూసి, దేవుని యొక్క వెలుగును చూసి తోమా ఎంత చండాలంగా మాట్లాడాడు. ఈ దినాల్లో మనము కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. కొన్ని సందర్భాలలో దేవుని చేత అనేక కార్యాలు పొందుకున్న మనము మన కుటుంబంలో అనేక శ్రమల గుండా వెళుతున్న సందర్భాలలో ఆ శ్రమలన్నిటి తొలగించి నీ కుటుంబాన్ని నిలబెట్టిన దేవుణ్ణి కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో ఏం దేవుడిలే ఏం చేశాడు నా జీవితంలో అనే ఆలోచన కలిగిన వారిగా ఉంటాం. తోమా వలె అవిశ్వాసాన్ని పొందిన వారిగా ఉంటాం. కొన్ని సందర్భాల్లో దేవుని ఎద్దేవాగా మాట్లాడేవారిగా ఉంటాం, తోమా వలె. అందుకే మీరు నమ్మునట్లు నేను అక్కడ లేను అని అంటాడు యేసు ప్రభువు తన శిష్యులతో. ఎవరు నమ్మునట్లు? మరణించిన వెంటనే ఎందుకు వెళ్ళలేదు యేసు ప్రభువారు? రోగి అయిన వెంటనే ఎందుకు వెళ్ళలేదు యేసు ప్రభువారు అంటే, మీరు నమ్మునట్లు. ఎందుకు వెళ్ళలేదంటే మీరు నమ్మునట్లు. అప్పటికి యేసు ప్రభువారు శిష్యులు నమ్మట్ల. పై వచనంలో కనబడుతుంది. అదే పై వచనంలో మనం చదువుకుని ఉన్నాము. 15వ వచనం ఒకసారి చూడండి. నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను, ఆయనను అతని యొద్దకు మనము వెళ్ళుదుము రండని స్పష్టముగా వారితో చెప్పెను. ఏమంటున్నాడంట? నేను అక్కడ ఉండలేదు మీ నిమిత్తము. ఎవరి నిమిత్తము? మీ నిమిత్తము. ఎవరి నిమిత్తము? తన శిష్యులైన తన 12 మంది శిష్యుల నిమిత్తం అక్కడ ఉండలేదంట. అప్పటికి యేసు ప్రభు వారిని నమ్మట్లా, యేసు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచట్లా. అందరూ తోమా తప్ప మిగతా వాళ్ళందరూ మనసులో ఉందనే తప్ప తోమా తొందరపడి బయటపడ్డాడు అంతే. ఏమని? మనము ఆయనతో చచ్చిపోదాం పదండి, యేసు ప్రభువాన్ని రాళ్లతో కొట్టాలని యూదులు చూస్తున్నారు, మనం కూడా వెళితే ఏమవుతాము? చచ్చిపోతాము అని తోమా తొందరపడి ఎద్దేవాగా మాట్లాడాడు, ఎగతాళి చేసినట్టు మాట్లాడాడు. మన జీవితంలో కూడా దేవుని యొద్ద అన్ని పొందుకున్న వారముగా ఉన్న కొన్ని సందర్భాల్లో దేవుని దూషించి మాట్లాడేవారిగా ఉంటాం. తోమా వలె ఉన్నామా? బేతనీయ గ్రామంలో ఆ గ్రామము చుట్టూ, ఆ గృహము చుట్టూ యూదులు ఉన్నారు. ఆ గ్రామంలో యూదులు ఉన్నారు. ఆ ప్రాంతమంతా చీకటమయమైపోయింది. మొదటిగా చీకటమయమైంది. రెండవదిగా తనతో పాటు ఉన్న తన కుటుంబంలో ఉన్న తోమా అనే అవిశ్వాసానికి,
తన కుటుంబంలో ఉన్న, దేవుని యొక్క కుటుంబంలో ఉన్న, యేసు ప్రభు వారి యొక్క కుటుంబంలో ఉన్న తన శిష్యులకు ఏమైంది? అవిశ్వాసం కలిగింది. మన కుటుంబంలో కూడా ఏదైనా మేలు, ఆశీర్వాదము ఆలస్యం అవుతుందంటే మన కుటుంబంలో కానీ మన గ్రామంలో కానీ చీకటి సంచరించి చీకటి కార్యాలు జరుగుతూ ఉండాలి. లేదంటే మన కుటుంబంలో ఎక్కడైనా అవిశ్వాసము, ఒకరి జీవితంలోనైనా, మన కుటుంబ వ్యక్తిలో ఒకరి జీవితంలోనైనా అవిశ్వాసం కలిగి ఉంటే దేవుని యొక్క కార్యాలు ఆలస్యం అవుతాయి. మొదటిగా ఏమవుతుంది? ఆ గ్రామంలో ఏముంది? దేవుని యొక్క కార్యాలు కాకుండా సాతాను యొక్క చీకటి కార్యాలతో నింపబడి ఉంది. రెండవదిగా ఏముంది? మన సొంత ఇంట్లోనే అవిశ్వాసం కనబడుతుంది. దేవుని యొక్క కుటుంబంలోనే, దేవుని చేత ఏర్పరచబడుకున్న తనకు కావాల్సిన ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుని వారిలో ఉంటున్న తోమాలోనే, వారి 12 మంది శిష్యుల్లోనే ఏమైంది? అవిశ్వాసం కలిగింది. మూడవదిగా 26వ వచనం ఒకసారి చదువుదాం. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచినవాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడని ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. ఎవరిని అడిగాడంట? అక్కడ ఇద్దరు వచ్చి అడిగారు, మార్తా మరియా ఇద్దరు వచ్చి అడిగాడు యేసు ప్రభు వారిని. యేసు ప్రభు వారు ఆ గ్రామంలోనికి ప్రవేశించగానే కొంత దూరం ఉండగానే మార్త వెళ్ళిందంట, ప్రభువా నీవు ఇక్కడ ఉన్నట్లయితే, ఏమన్నాడు? అవునా? మరల మార్త వచ్చి, ప్రభువా నీవు ఇక్కడ ఉన్నట్లయితే, అందుకే ఆ మాట అన్నాడు, నీవు విశ్వాసం ఉంచినట్లయితే చనిపోయిన వాడు మరలా. ఆ పై వచనంలో 25వ వచనం, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడును చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోవడు అని అంటున్నాడు. విశ్వాసము లేదు. దేవుని చేత ప్రేమించబడుతున్న కుటుంబంలోనే, దేవుని కార్యాలను చేస్తున్న కుటుంబంలోనే, దేవునికి అభిషేకం చేసిన కుటుంబంలోనే ఏమి లేదు. అది మూడవదిగా ఏం లేదంట, మేలు పొందుకునే కుటుంబంలోనే విశ్వాసం లేదు. మూడు కార్యాలు కనపడుతున్నాయి, మూడు కారణాలు కనపడుతున్నాయి. ఎక్కడ మన జీవితం మార్తా మరియా లాజరులాగున్నామా? యేసు ప్రభు వారి శిష్యుల వలె ఉన్నామా? బేతనే గ్రామం వలె మన గ్రామం ఉందా? విశ్వాసం ఎక్కడ? మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో ఆశీర్వాదాన్ని, మన సంఘంలో మేలు పొందుకోలేకపోతున్నామంటే మన కుటుంబంలో అతి భయంకరంగా సాతాను క్రియల చేత, చీకటి క్రియల చేత మన గ్రామం నింపబడి ఉన్నది. కాబట్టి మన కుటుంబంలోనూ మన సంఘంలోనూ దేవుని యొక్క కార్యాలు చూడలేకపోతున్నాము. దేవుని సంబంధులమైన, దేవుని శిష్యులమైన మన సంఘంలోనే అనేక మంది అవిశ్వాసంతో నిలబడి ఉన్నారు. మన కుటుంబంలోనే ఏమీ లేదు. ఎక్కడ మన విశ్వాస జీవితం? దేవుని చేత ఎక్కడ ఏర్పరచబడిన వారిగా ఉన్నాం? ఎన్ని కార్యాలు దేవుని యొద్ద నుండి పొందుకున్నావు? ఎక్కడ నీ విశ్వాసం? అందుకే దేవుడు 4 దినాల తర్వాత ఆ ప్రాంతానికి ప్రవేశించి లాజరు బయటికి రమ్మని పిలిచాడు. అప్పుడు వెంటనే ఏమంటారు, అక్కడ కింద వచనంలో కనబడుతుంది,
ఆయన త్వరగా లేచి వచ్చి 31వ వచనం ఒకసారి చదవండి. గనుక ఆ ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్దకు ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటి మరియ యేసు ఉన్న చోటకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల మా సహోదరుడు చావుకుండిన నేను. చాలమ్మ చాలు. చూడండి, ఆ మాట యేసు ప్రభు వారితో అందా మరియా. నీవిక్కడ ఉండిన ఎడల ఆమె జీవితంలో విశ్వాసమేది? ఆమె భక్తి జీవితంలో విశ్వాసమేది? ఆమె యేసు పాదాలకు అత్తర పూసిన ఉపయోగం ఏంటి? విశ్వాసం లేకపోతే నువ్వు ఏమి చేసినా ఉపయోగం లేదు. అందుకే అన్నాడు యేసు ప్రభువారు, నీవు విశ్వాసం ఉంచిన ఎడల మరణించినను బ్రతుకును అని అంటున్నాడు. అదే వచనంలో, అదే అధ్యాయంలో కనబడుతుంది. ఏమని అంటాడంటే యేసు ప్రభువారు కాబట్టి 45వ వచనంలో, కాబట్టి మరియ యొద్దకు వచ్చి చేసిన కార్యములు చూసి యూదుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి, కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యముల గూర్చి వారితో చెప్పిరి. ఏమంటున్నాడు? ఆ కార్యములు చూసిన యూదుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అంట. ఏ కార్యము చూసినా? లాజరును బ్రతికించిన కార్యమును చూసే. ఆ ప్రాంతంలో ఎవరున్నారు? ఆ ప్రాంతంలో దేని చేత నింపబడి ఉంది? అవునా కాదా? అందుకేగా యూదులందరూ ఏమనుకున్నారు? యేసు ప్రభు వారిని రాళ్లతో కొట్టి చంపాలని ఆశపడుతున్నారు. ఒకవేళ లాజరు రోగి అయిన వెంటనే యేసు ప్రభు వారు బేతనీ గ్రామానికి వచ్చి లాజరును స్వస్థపరిచి వెంటనే వెళ్ళిపోయినట్లయితే యూదుల ఆయన యందు విశ్వాసం ఉంచేవారా? లాజరు చనిపోయాడు, 4 దినాలు అయిపోయింది, మరియ మార్త ఏడుస్తున్నారు. వారితో పాటు కొంతమంది ఆ గృహంలో కూడుకొని ఆమెను ఓదారుస్తూ ఉన్నారు. దేవుడు ఆ ప్రాంతానికి ప్రవేశించాడు ఆలస్యంగా 4 దినాల తర్వాత. వెంటనే యేసు ప్రభు వారు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరును లేపిన వెంటనే మరియ వెంట వచ్చిన అనేక మంది ఏమయ్యారంట? దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఎందుకు ఆలస్యమవుతావంటే దేవుని కార్యాలు ఆశ్చర్యానికి కలిగించటానికి, మనలో విశ్వాసాన్ని అభివృద్ధి పరచడానికి, మనలో విశ్వాసాన్ని బలపరచడానికి, మన గ్రామంలో అనేక కార్యాలను, చీకటి కార్యాలను తొలగించి దేవుని యొక్క కార్యాలను బయలుపరచడానికి, మన సంఘంలో ఉన్న శిష్యులుగా ఉంటున్న మన జీవితాలను, దేవుడు మన జీవితాలను విశ్వాసాన్ని అభివృద్ధి పరచడానికి, మన కుటుంబంలో ఇంకను విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు మన జీవితంలో మేళ్లను, ఆశీర్వాదాలను ఆలస్యంగా చేస్తూ ఉంటాడు. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ఆశీర్వాదం లేట్ అవుతుందా? ఆలస్యం అవుతుందా? ఏదైనా కార్యము నీ జీవితంలో ఆలస్యం అవుతుందా? నీ వివాహం గురించి ఆలస్యం అవుతుందా? నీ కుటుంబంలో సమస్య చేత భార్యాభర్తల మధ్య గొడవ చేత ఆలస్యం అవుతుందా? ఎంత ప్రార్థించినా ఆలస్యం అవుతుందా? ఉద్యోగం కొరకు నీ జీవితంలో ఆలస్యం అవుతుందా? నీవు మాత్రము ఏం చేయాలి? విశ్వాసముతో నిలబడాలి. నీ జీవితంలో ఏదైనా ఆలస్యం అవుతుందంటే నీ గ్రామంలో చీకటన్నా సంచరించాలి. నీ తోటి సహోదరులు నిన్ను దేవుని దూషించేవారిగా ఉండాలి. చివరికి నీ కుటుంబంలో ఉన్న నీ వారే నిన్ను
అవిశ్వాసానికి గురి చేస్తూ ఉండాలి. ఈ 3 కారణాల వల్లే దేవుడు ఆలస్యంగా వస్తూ ఉంటాడు. అయినా ఏమి కలిగి ఉండాలి? అప్పుడే విశ్వాసం కలిగి ఉన్నామంటే దేవుడు ఏం చేస్తాడు? ఆ కార్యమును పొందుకున్న నీవు, నీ గ్రామంలో నేను చూస్తున్న అనేక మంది, నీ కుటుంబంలో ఉంటున్న నీ తోటి సహోదరులు, నీ కుటుంబంలోనే వారు ఏమవుతారు? యూదులు ఏం చేశారు? మరి నీ కుటుంబంలో ఉన్నవారు, నీ తోటి సహోదరులు, నీ గ్రామం వారంతా ఏమవుతారు? ఎప్పుడది? అవునా కాదా? దేవుని కార్యాలు ఎందుకు ఆలస్యమవుతాయంటే ఇలాంటి కార్యాల వలన, ఇలాంటి కారణాల వల్ల మన జీవితంలోనూ, మన సంఘంలోనూ, మన గ్రామంలోనూ ఆలస్యం అవుతాయి. అప్పటి వరకు మనం ఏమి కలిగి ఉండాలి? మార్తా మరియా లాజరుకు వలె ఉండాలా? చెప్పు, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లాజరు తోమా వలె ఉండాలా? చెప్పండి అమ్మా. నేను ఇక్కడ కూర్చున్నప్పుడల్లా పక్కన ఒక పాట వినపడతా ఉంటుంది. పక్కనే ఉంది. విశ్వాసము అనేది మన జీవితంలో కోల్పోకూడదు. ఒకవేళ ఆలస్యం అవుతుందంటే ఏమున్నట్లు? మన గ్రామంలో మన తోటి సహోదరులు ఏమున్నట్లు? దిగదార్చే స్వభావం ఉన్నట్లు. మన కుటుంబంలో ఏమున్నట్లు? అవునా కాదా? రెండోది, నేను అదే చెప్పా, నీ తోటి సహోదరులే నిన్నేం చేస్తారంటే వెనక్కలాగేస్తూ ఉంటారు. తోమా అదే చేశాడు. యేసు ప్రభు వారి శిష్యులు ఏమంటున్నాడు? పదండి మనం కూడా చచ్చిపోదాం. యేసు ప్రభు వారితో నీ తోటి సహోదరులు కూడా అదే అంటారు. ఎన్నాళ్ళు వెళ్తావురా నువ్వు ప్రార్థనకి? ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు. ఎన్నో దినాల నుండి రక్షణలోకి వెళ్తున్నావు, ఎన్నో సంవత్సరాల నుండి మందిరానికి వెళ్తున్నావు, ఉపయోగం ఏంటి? ఇంకేం వెళ్తావులేరా ప్రార్థనకి అని వెనక్కలాగేసే సహోదరులు ఉన్నారు. అలాగే నీ కుటుంబంలో కూడా వెనక్కలాగే వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి దూషించి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు బాప్తీసం తీసుకున్నావు? ఉపయోగం ఏంటి? దేవుడు ఉన్నట్లయితే నీకు ఇంత కర్మ పట్టేదా అని మాట్లాడేవాళ్ళు లేరా? మార్త ఏముంది? నీవు ఇక్కడ ఉన్నట్లయితే లాజరు బ్రతికి ఉండేవాడు కదా, దేవుడు నీ కుటుంబంలో, మన కుటుంబంలో ఉన్నట్లయితే నీకు ఈ కార్యం జరిగేదే కదా అని ఎంతమంది అనంటారు? ఎంతమంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఇప్పుడు మన కుటుంబాల్లో వారందరికీ కనువిప్పును కలిగించడానికి దేవుడు నీ జీవితంలో ఆలస్యం, మేళ్లను, ఆశీర్వాదాలను ఆలస్యం చేస్తున్నాడు. కానీ మనం ఏమి కలిగి ఉండాలి? ఓపిక, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే దేవుడు ఏదైనా మన జీవితంలో చేయాలంటే ఆలస్యముగా గట్టి విశ్వాసాన్ని మన జీవితంలో అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనము ఏదైనా మన జీవితంలో మేలు కానీ ఆశీర్వాదం కానీ ఆలస్యం అవుతుందంటే దేవుని క్రియలు మన కుటుంబంలో జరగడం కోసమే. కానీ ఎటువంటి క్రియల ద్వారా, ఎటువంటి పరిస్థితుల మధ్యలో వెళ్తున్నా అనేక మంది నీ ద్వారా దేవుని కార్యాలు, నీ ద్వారా దేవుని యొద్దకు నడిపించడానికి, నీ ద్వారా దేవుని యందు అనేక మంది విశ్వాసం ఉంచడానికి దేవుడు ఏం చేస్తాడు? మన జీవితంలో కార్యాలను ఆలస్యంగా చేస్తాడు. అందును బట్టి మన విశ్వాసము కోల్పోకూడదు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనము దేవుని యందు విశ్వాసం ఉంచేవారిగా, మన విశ్వాసాన్ని బలపరిచేవారిగా దేవుడు మన జీవితంలో ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ మాటలు మన వినికిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.